Hello guys, welcome to our channel. In this video we will discuss about Brahmaputra river. Past two videos లోని ఇండస్ రివర్ కోసం చెప్పానండి. ఎవరైనా చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. అలాగే నెక్స్ట్ గంగోత్రి రివర్ గురించి చెప్పాను. ఇప్పుడు బ్రహ్మపుత్ర రివర్ గురించి చెప్తున్నాను. చూడండి, బ్రహ్మపుత్ర రివర్ అనేది ఎక్కడంటే టిబెటియన్ అంటే చైనాలోనే ఆరిజినేట్ అవుతుంది. మీకు చెప్పాను కదా ముందు, ఇండస్ రివర్ అనేది కైలాస్ మౌంటైన్స్ దగ్గర మానస్ సరోవర్ దగ్గర గ్లేషియర్ దగ్గర ఎక్కడైతే ఇదైందో ఇది కూడా మానస్ సరోవర్ కైలాస్ రేంజ్లోని చీమ్యోంగ్ డాంగ్ గ్లేషియర్ దగ్గర ఇది అవుతుంది. అంటే ఇది మానస్ సరోవర్ దగ్గర లేక్లోనే ఉంటుంది. చీమ్యోంగ్ డాంగ్ గ్లేషియర్ అనేసి అంటారు. లేకపోతే కైలాస్ రివర్ దగ్గర ఇది అయింది. యార్లింగ్ తుసాంగ్పో ద్వారా ట్రావెల్ చేస్తుంది. యార్లింగ్ తుసాంగ్పో అనే చైనా ఏరియా నుండి ట్రావెల్ చేస్తూ ఇండియాలోని అరుణాచల్ ప్రదేశ్లో ఎంటర్ అవుతుంది. దాన్ని ఎంటర్ అయిందని దిహాంగ్ రివర్ అంటారు, దిహాంగ్ పాస్ అని అంటారు. ఇది అనేది 6 స్టేట్లు గుండా పాస్ అవుతుంది. అంటే సిక్కిం టచ్ చేస్తూ టచ్ చేయదు, కానీ సిక్కిం టచ్ చేస్తుంది. అంటే తీస్తా నది అనేది ట్రావెల్ అవుతుంది. తీస్తా నది ఎక్కడ నుండి వస్తుంది? సిక్కిం నుంచి వెస్ట్ బెంగాల్కి వస్తుంది. తీస్తా నది వెస్ట్ బెంగాల్లోనే ఇది అనేది ట్రావెల్ అవుతుంది కాబట్టి అదని రాస్తారు. కానీ మెయిన్గా పాస్ అయింది అయితే మాత్రం అరుణాచల్ ప్రదేశ్, అస్సాము, మేఘాలయ, బంగ్లాదేశ్. అంటే 4 స్టేట్ల నుండి ఫామ్ అవుతుంది. అది అరుణాచల్ ప్రదేశ్. ఫస్ట్ అరుణాచల్ ప్రదేశ్లోని సియాంగ్ అని అంటారు. అరుణాచల్ ప్రదేశ్లో సియాంగ్ అంటారు, లేకపోతే దిహాంగ్ అని అంటారు. దిహాంగ్ రివర్ దిహాంగ్ పాసంగా వెళ్తుంది. అరుణాచల్ ప్రదేశ్ సియాంగ్ అంటారు. అస్సాంలో బ్రహ్మపుత్ర అంటారు. మేఘాలయలో కూడా బ్రహ్మపుత్ర అని అంటారు. బంగ్లాదేశ్లో మాత్రం పద్మా రివర్ అని దేన్ని అంటారు అని అడుగుతాడండి. గంగా రివర్ని అంటారు. గంగా రివర్ని పద్మా రివర్ అని అంటారు. ఎందులోని బంగ్లాదేశ్ కంట్రీలోని. అదే బంగ్లాదేశ్ కంట్రీలోని బ్రహ్మపుత్ర రివర్ని ఏమంటారంటే జమునా రివర్ అంటే జమునా, నాట్ యమున, జమునా రివర్ అని అంటారు. ఇది అనేది చెప్పాను కదా. గ్లేషియర్ మరొకసారి చెప్తాను చూడండి. చీమియాంగ్ డాంగ్ గ్లేషియర్ నుంచి కైలాస్ రివర్ దగ్గర, చీమియాంగ్ గ్లేషియర్ నుంచి కైలాస్ రివర్ దగ్గర మానస్ సరోవర్ దగ్గర ఉంటుంది. యార్లింగ్ తసాంగ్పో నుంచి ట్రావెల్ అయ్యి అస్సాంలో నుంచి దిహాంగ్లోకి వచ్చి అస్సాం అరుణాచల్ ప్రదేశ్లోకి వచ్చి అరుణాచల్ ప్రదేశ్లో నుండి అరుణాచల్ ప్రదేశ్ సియాంగ్ అంటారు. దాని తర్వాత అస్సాంలో బ్రహ్మపుత్ర అంటారు. దాని తర్వాత మేఘాలయలోకి వస్తుంది. మేఘాలయ నుంచి బ్రహ్మపుత్రలోకి వస్తుంది, బంగ్లాదేశ్లోకి వస్తుంది. బంగ్లాదేశ్లో గంగా రివర్ని పద్మా రివర్ అని అంటారు. బంగ్లాదేశ్లో బ్రహ్మపుత్ర రివర్ని జమునా రివర్ అని అంటారు. బంగ్లాదేశ్ నుంచి నేరుగా బే ఆఫ్ బెంగాల్లోని కలిసిపోతుంది. ఇది అనేది బ్రహ్మపుత్ర రివర్ కోసం. మీకు ఏమైనా మన వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.